రాలేదా? ఎందుకు రాలేదు? ఏమై ఉంటుందబ్బా? ఈ 26 నా ఈ పరిచయం మర్చిపోయి ఉండొచ్చు, లేదా ఆ రోజు డేట్ మిస్ చేసి ఉండొచ్చు. సారీ కార్తీక్, చాలాసేపు వెయిట్ చేయించానా? మీరు సారీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ గురించి వెయిట్ చేయడం వల్ల నాకు చాలా ఇష్టమైనది దొరికింది. ఇష్టమైంది దొరికిందా? ఏంటది? వెళ్ళిపోయారు. థ్యాంక్ గాడ్. హే, డ్రాప్ చేయొచ్చు కదా? నువ్వు అడగొచ్చు కదా. అడిగినట్టే. బైక్ ఎక్కడా? ఓ, నో పార్కింగ్లో పార్కింగా? చెయ్యకూడని చేయడమే కదా రొమాన్స్ అంటే. అబ్బో. ఆ తర్వాత? తర్వాత ఏముంది, ఇద్దరం కలిసి కాసేపు సరదాగా టైం స్పెండ్ చేసాం. హే, నంబర్ ఇవ్వచ్చుగా. 1 సెకండ్. ఓయ్, 1 సెకండ్ అయిపోయింది. అది నా నంబర్. కనుక్కో. కనుక్కున్నావా? ఇంకా లేదు, కనుక్కోవాలి. కనుక్కున్నాక నువ్వు ప్రేమించిన విషయం చెప్పేస్తావా? ఎలా చెప్తావు? ఎలా అంటే ఎలా అంటే ఎప్పుడు చెప్తావు? ఏ విధంగా చెప్తావు? చెప్పు 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 చెప్పు. ఇంతకీ తన పేరేంటి? వాసు. ఎవరు లేరు. అయినా నీకెలా తెలుసు? అవతల వాళ్ళ ప్రేమ కథ అడుగుతున్నారంటే వాళ్ళకే ప్రేమ కథ ఉన్నట్టే. సో ఇంతకీ ఏం చేస్తాడు తను? మంచి ఫోటోగ్రాఫర్. పాపం నాకు తెలియదు అనుకొని ఫొటోస్ తీస్తుంటాడు సీక్రెట్ గా. మరి మీరేం చేస్తుంటారు? మంచి మంచి పోజులు ఇస్తుంటా తనకు తెలియకుండా. జనరేషన్ మన అమ్మాయిలు మారలేదు. ఇంతకీ మీకు ఇష్టం అని చెప్పారా దానికి? ఆడపిల్లలు నేను ఎలా చెప్తాను? తనేమో నేను చూస్తేనే పారిపోతాడు. ఎలానో ఏంటో. మగాళ్ళం కదా, కొంచెం భయపడుతూ ఉంటాం. మరెలా? నన్నే వెళ్ళి చెప్పమంటావా? అలా డైరెక్ట్గా కాకుండా తనంటే మీకు ఇష్టం అని తెలిసేలా చేయండి. అది చూసి తనే ప్రొసీడ్ అవుతాడు. ఎర చిన్ను వస్తున్నాడేమో చూడు. కొట్టేసావా?